ಗೊತ್ತಾಯ್ತು. ఆమెకు తెలిసింది. ಅವಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ఆమె చెప్తుంది, ನಮ್ಮ ಯಜಮಾನರು మా యజమానులు ಯೋಧಾನಲ್ಲಿ ಇರುವಂತ యోర్దానులో ఉండేటువంటి ಆ ಸೇವಕನ ಹತ್ರ ಹೋದ್ರೆ ಗುಣವಾಗಬಹುದು. ఆ సేవకునితో వెళ్తే మీరు బాగుపడొచ్చు. ಚಿಕ್ಕ ಹುಡುಗಿ, చిన్న పాప ಪರಾಕ್ರಮಶಾಲಿಗೆ ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾಳೆ. పరాక్రమశాలికి ಅವಳನ್ನು ಬಿಡಿ, ఆమెను వదలండి, ಅವಳು ಒಳ್ಳೆ ಕೆಲಸ ఆమె మంచి పని చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ಅವನು ಕೇಳಿದ ತಕ್ಷಣ ఆమె అడిగిన వెంటనే ಎಲಿಷನ ಹತ್ರ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఎలీషా అడుగుతున్నారు. ಎಲಿಷನ ಇವನು ಅನ್ಕೊಂಡ ಎಲಿಷಾ ಬಂದು ಎಣ್ಣೆ ಹಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ ಏನು. వీడు అనుకున్నాడు ఎలీషా వచ్చి నూనె వేసి ప్రార్థిస్తాడు. ಎಲಿಷಾ ದೂರದಿಂದಲೇ ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇರುವಾಗಲೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఎలీషా దూరం నుంచి వచ్చినాడే చెప్తున్నాడు, ನೀ ಯಾರಾಗಿರ್ಬೋದು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ತಗ್ಗಿಸ್ಕೋಬೇಕು. నువ్వు ఎవరైనా ఉండొచ్చు, వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో తగ్గించుకో. ಎಲಿಷಾ ಬಂದು ಎಣ್ಣೆ ಹಚ್ಚಿ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. వాడు అనుకున్నాడు నా ఎలీషా వచ్చి నా తల మీద చేయి పెట్టి నూనె రాస్తాడు అని. ಅದೇ ಎಲಿಷಾ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, కానీ ఎలీషా చెప్తున్నాడు, ಯೋರ್ದಾನ್ ಹೊಳೆಗೆ ಹೋಗಿ 7 ಸಾರಿ ಮುಳುಗು. యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు